నా పేరు తుమ్మల భిక్షం సార్. మరి ఈ 10వ డివిజన్ అభ్యర్థిని. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకారం నాకు ఈ రిజర్వేషన్లో నన్ను ఈ సర్వేలో నన్ను సెలక్షన్ అయినా మరి నన్ను గెలిపిస్తే నేను గెలుతా సార్. మరి అందరికీ అయితే నేను మంచి పని చేద్దామని చూస్తున్నా. వాళ్ళందరూ డిమాండ్లు అడిగారు, ఇల్లు అడిగారు, రోడ్లు అడిగారు, మరి కాలువలు అడిగారు, మరి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా అడిగారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి అభివృద్ధి పాలకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. జనంలో కూడా నేను అందరికీ మంచిగా అందుబాటులో ఉండి వాళ్ళు ఏ పని ఉన్నా నేను దగ్గరలో ఉండి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా ఇందిరామ ఇల్లు మొన్న కూడా ఇచ్చినాయి. మొన్న కూడా ఇందిరామ ఇల్లు ఇస్తామని చెప్పని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇంకా మా ఎస్సీ కాలనీలో ఇంకా ఇల్లు తక్కువ ఉన్నాయి సార్. ఈసారి మాకు ఎస్సీ కాలనీలో మాదిగా ఉండరా ఈ గ్రామంలో ఇంకా ఒక 60-70 ఇల్లు దాకా పడతాయి సార్. ఇల్లు లేని వాళ్ళే కట్టుకోరు. ఇప్పుడు ఎవరికైనా అసలు లేని వాళ్ళే కట్టుకోరు, ఇంకా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున నా తరఫున నన్ను గెలిపిస్తే నేను వాళ్ళ ప్రభుత్వం కాడ నేను కొట్లాడి మీ అందరికీ నేను ఇల్లు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తానని చెప్పని ప్రార్థన చేస్తాను సార్. ప్రశ్న అయితే సరే మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది సార్. ఇవాళ ప్రశాంతం వాళ్ళని చేసుకుంటాను. సరే కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపించిందని చెప్పి నన్ను నిలబెట్టారు. ప్రశాంతంగా మేము చేసుకుంటున్నాం. ఎలాంటి భేదాలు లేవు, ఎలాంటి చికాకులు లేవు, ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు సార్. మేము మా ప్రచారం మేము చేసుకుంటాము మంచిగానే, ఎలాంటి ఇబ్బందులు అయితే నాకు లేవు. ఏ పార్టీ మద్దతు అత్యగ మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి టీడీపీ కాంగ్రెస్ పొత్తుతోనే మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీంట్లో ఎలాంటి మాకు సందేశం లేదు. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పని మేము జనంలోకి మేము పోతాను. జనానికి కూడా మా మీద నమ్మకం ఉంది, మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి. ఏదైతే వాళ్ళు అడిగారో ఇల్లు కానీ, మరి సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకా డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, మరి ఇళ్ళ ఫ్లాట్లు లేక ఒక్కొక్కళ్ళు అల్లాడిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో నలుగురు ఉన్నా కూడా ఒకటే ఇల్లు ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకుందామన్నా జాగలేదు, ఇంకేదో గుడిసెలు వేసుకుందామన్నా ఇళ్ళ ఫ్లాట్లు. దయచేసి ఉన్న కాడ ఎక్కడైనా సరే పేదలకు కానీ ఎవరికైనా సరే ఇళ్ళ ఫ్లాట్లు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మాకు నమ్మకాలు ఉన్నాయి. మేము గెలుస్తామని చెప్పి మేము టీడీపీ కాంగ్రెస్ పొత్తుతోని మేము భారీ మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పి మేము అందరం హైకమాండ్గా ఏ వర్గపోరు లేదు, కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ అంతా కలిసి పనిచేస్తున్నాం. మేము అందరం కూడా గెలుస్తాం. వాళ్ళకి పేదలు అడిగినవి అన్నీ కూడా మేము నెరవేరుతాం. గెలిచినాకనైనా ఇదే మాట, గెలవకముందైనా ఇదే మాట. ఎప్పుడైనా సరే మేము జనంలో ఉంటున్నాం కాబట్టి మేము జనం ఏది చెప్తే అదే చేసినాం. ఇవాళ నాకు జనమే నాకు అండ అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను సార్. నా పేరు గోస్ గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిని. ఇక్కడ 12వ డివిజన్, 10వ డివిజన్ మరియు 11వ డివిజన్ అందరూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కలుసుకొని మా యొక్క అభ్యర్థుల్ని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని మా ఇక్కడ వర్గాలన్నీ ఏకమయ్యి ఇక్కడ 10వ డివిజన్లో తుమ్మల భిక్షం గారిని, 11వ డివిజన్లో పేర వెంకటలక్ష్మి గారిని మరియు 12వ డివిజన్లో చప్పిడి గోవిందం గారిని గెలిపించుకోవడానికి మా యొక్క సాయశక్తిలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఎంతో ఉత్సాహంతో మిమ్మల్ని గెలిపిస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థులతో మున్ముందు మంచి విజయం సాధిస్తామని ఈ యొక్క సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉపేందర్ గారు ఉన్నారు, వారు కూడా ఒక నిమిషం మాట్లాడుతుందని కోరుతున్నాం. నా పేరు దేవర ఉపేందర్. నేను టీడీపీ పార్టీ సభ్యుడిని. నేను కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాను. టీడీపీ ద్వారా నేను ప్రతి ఒక్కరికి టీడీపీ ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చేస్తున్నాను. మాది 11వ డివిజన్ అయినా 10వ డివిజన్, 12వ డివిజన్ మొత్తానికి టీడీపీ వాళ్ళకి మద్దతు కలుపుతూ మొత్తాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను.
అది గుదిమల్ల 12వ డివిజన్ అధ్యక్షుడు నేను. ఆల్రెడీ మాకు 12వ డివిజన్కి మేము ఆల్రెడీ ప్రచారం మీద మొదలు పెడుతున్నాం. కంపల్సరీ మేము శ్రీనివాస్ రెడ్డి గారి 12వ డివిజన్కి చాలా పోరాటం తీసుకుంటూ మేము ముందైతే వెళ్తాను. 11వ వార్డుకి 10వ వార్డుకి కంపల్సరీ మేము అందరం పోరాడి పనిచేసి శ్రీనివాస్ రెడ్డి గారికి మంచిగా మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పి మేము కంపల్సరీ మనవి చేస్తున్నాం. మీ ఇట్లలో ప్రతి ఒక్క పనికి ముందు మేము పోరాడుకుంటూ అందరిన్నిటికీ మేము పోరాడుతూనే ఉన్నాం. మేము కంపల్సరీ ఈ వార్డు 10, 11, 12 గెలిపించుకొని శ్రీనివాస్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి కోరుకుంటాను. పేరు కొట్టే శంకర్, గుదిమల్ల ఎస్సీ కాలనీ. గుదిమల్ల కాంగ్రెస్ యువజన నాయకుడు. మా అభ్యర్థి అయినటువంటి తుమ్మల దీక్ష గారు 10వ డివిజన్ పోటీ తుమ్మల దీక్ష గారు అత్యధిక మెజారిటీతో మేము గెలిపిస్తామని. అలాగే 11వ డివిజన్ మా పేర వెంకటలక్ష్మి గారు, అట్లనే మా 12వ డివిజన్ సప్పిడి గోవింద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని రేయం బాబులు కష్టపడి మా పొంగల్ సీజన్లకి ఈ 3 గిఫ్ట్లు పెద్ద గిఫ్ట్లు మేము సమర్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.